తన గురించి ఆలోచించి ఏం లాభం ఉండదు. నేనేమీ చేయలేకపోతున్నాను ఆంటీ గారు, కానీ నిజం చెప్పాలంటే నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. నేను తనని పూర్తిగా ద్వేషించడం మొదలుపెట్టే రోజు కోసం. అప్పుడే తనకి తెలుస్తుంది ఒక ప్రేమించిన వ్యక్తి తనని ద్వేషిస్తే ఎలా ఉంటుందనేది. అప్పుడు తను మొత్తం తన ప్రపంచాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడిక నాకు కూడా తెలీదు నేను ఏం చేస్తాననేది. మీరు వదిలేయండి ఆంటీ గారు. దసరా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా, పదండి వెళ్ళి అందరితో ఎంజాయ్ చేద్దాం. మీరు ఇక్కడ ఇలా ఒంటరిగా నిలబడ్డారంటే మీరు దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. పదండి, మీరు నాతో పాటు రండి. నేనే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. అభి అలా ఎలా చెప్పగలడు? తను జీవితంలో ప్రజ్ఞని ఎప్పటికీ ద్వేషించకూడదు. ఓరి భగవంతుడా, ఈ విజయ్ కూడా కనిపించడం లేదు, ప్రజ్ఞ కూడా ఎక్కడా లేదు. ఒకవేళ ఏదైనా గందరగోళం చేయలేదు కదా? ఏంటి నన్నే వెతుకుతున్నావా? నువ్వు ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు అసలు? నా పని ఇంకా పూర్తి కాలేదు. అలాగే నా పని పూర్తవకుండా ఎక్కడికి వెళ్ళను. నీ పని తర్వాత చేసుకోవచ్చు, ముందు ప్రజ్ఞ ఎక్కడుందో అది చెప్పు. ఉందిలే, బ్రతికే ఉంది. నేను తన్ని ప్రశాంతంగా చచ్చిపోమని చెప్పాను, కానీ వినిపించుకోవట్లేదు, అస్సలు ఒప్పుకోవట్లేదు. హార్డ్ వర్కింగ్ లేడీ, విశ్రాంతి అస్సలు ఇష్టం లేదు తనకి. అందుకే నేను కూడా తనకి ఎంతో అద్భుతమైన ప్లాన్ వేశాను తెలుసా. ఇక అందరూ తన చావుని ఎంజాయ్ చేయడానికి ఇంకా కొంచెమే టైం ఉంది. చూడు, నువ్వు అసలు అలాంటి పని ఏమీ చేయకూడదు. చెప్పు, ప్రజ్ఞ ఎక్కడుంది? తను ఎక్కడ ఉందో నేను నీకు నా పని పూర్తయిన తర్వాతే చెప్తాను. నువ్వు ఇక డబ్బు రెడీగా పెట్టుకో. అది కాదు విజయ్, గందరగోళం జరిగిపోయింది. ఆల్రెడీ జరిగిపోయింది. అరే రఘు, ఏం చేస్తున్నావు? అది కిందకి దిగు. ఏం చేస్తున్నావు నువ్వు? అది నేను చాలా ఆపు. ఇది చెప్పు, ప్రజ్ఞని ఎక్కడైనా చూసావా? లేదు. నువ్వు అసలు రోజంతా ఏం చేస్తున్నావు? నిన్ను ప్రజ్ఞతో పాటే ఉండమని నేను చెప్పాను కదా. నువ్వు తన పక్కనే ఉండి తనకి ఏ ప్రాబ్లము రాకుండా చూసుకోమన్నాను కదా. నీకు కనీసం ఇది కూడా తెలీదు ప్రస్తుతం ప్రజ్ఞ ఎక్కడుంది అని. అదేంటంటే మేడం నన్ను ఒక పని మీద పంపించారు. నేను తిరిగి వచ్చి చూసేసరికి ఆవిడ నాకు ఎక్కడా కనిపించలేదు. సరే సరే, ఇక ముందు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఒకసారి లోపలికెళ్ళి చూడు, తన లోపల ఉందేమో. వెళ్ళి తన్ని పిలుచుకురా. నేను వెళ్ళి చూసొస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒకవేళ నా చెయ్యి స్లిప్ అయిపోయి ఉండుంటే మంచిదే అవుతుంది కదా. నీ లైఫ్ నుండి టెన్షన్ దూరం అవుతుంది, అలాగే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. సంతోషం లేకపోతే మరేంటి, నిన్ను పెళ్లి చేసుకుని నేను నా కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయాలనుకున్నాను. కనీసం నీ చేతులు చనిపోయి నా జీవితాన్ని అంతం చేసుకోవచ్చుగా. అది కాకుండా ఇప్పుడు నువ్వు నన్ను ఎక్కడ ప్రేమిస్తున్నావు? నీకైతే ఇదే కదా అనిపిస్తుంది, ఇప్పుడు నేను ఆ పాత తనుని కాదని, అలాగే డబ్బు కోసం ఏమైనా చేస్తానని. ఇంకా చెప్పాలంటే నీతో కూడా. తన్ను నేను ఏమన్నా సరే అది కోపంలో అన్నాను. ఆ కోపం ఎందుకు వచ్చింది అంటే తప్పు చేసింది నువ్వు, కానీ నేను సారీ చెప్పాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కాబట్టి. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదులే అభి. నువ్వు చెప్పాల్సిందే నువ్వు చెప్పేశావు కదా. యునో అభి, నేనేం చేసినా సరే అది నాకు తెలియకుండానే చేస్తాను, కానీ నువ్వు మాత్రం కావాలని అన్నీ చేస్తావు. ఆయన నువ్వేంటి, ఎవరెవరు వచ్చి నన్ను ఏవేవో అడుగుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరు ఆలోచించరు నేను ఎలా ఫీల్ అవుతున్నాను, నేను ఎలాంటి కండిషన్లో బతుకుతున్నానని. నేను ప్రతిరోజు ఒకటే ఆశతో బతుకుతున్నాను, ఈ రోజైనా మన పెళ్లి గురించి మాట్లాడతారేమోనని. కానీ లేదు, నువ్వు ఇక్కడ మన పెళ్లి గురించి మాట్లాడడం మానేశావు. అలాగే అక్కడ నా పేరెంట్స్ నాతో పూర్తిగా మాట్లాడడం మానేశారు. ఇంకా చెప్పాలంటే ఆలియా కూడా నాకు తోడుగా లేదు తనతో నా విషయాలు షేర్ చేసుకోవడానికి. నేను ఎంత హెల్ప్లెస్ అయిపోయానంటే నేను అవసరాలను కూడా పూర్తి చేసుకోలేకపోతున్నాను. అభి, నేను చాలా ఒంటరిదాన్ని అయిపోయాను, అన్ని విధాలుగా నేను అలసిపోయాను అభి. అలాంటప్పుడు నా బిడ్డ గురించి ఆలోచించానంటే అప్పుడు నాకు ధైర్యం వస్తుంది అభి. ఏదో ఒక రోజు అన్ని సర్దుకుంటాయని నేను అనుకుంటున్నాను, కానీ నువ్వు ప్రతిరోజు ఇంట్లో నన్ను, నా నమ్మకాలన్నింటినీ వమ్ము చేస్తూనే ఉంటావు. అందుకే నేను ఇలా బతుకుండడం కన్నా నేను చనిపోవడమే మంచిది కదా. తన్ను ఇప్పుడు నువ్వు అన్న మాటలు ఇంకెప్పుడు నీ నోటి నుంచి రాకూడదు. నాకు తెలుసు మన ఇద్దరి మధ్య ఏది సరిగ్గా ఉండట్లేదని, కానీ ఇలాంటి టైంలో మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. నేను ఏదైతే అన్నానో అది కోపంలో అన్నానో, దాన్ని నువ్వు సీరియస్గా తీసుకోకూడతాను. నాకు తెలుసు మన మధ్య బోలెడన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ మొత్తం అన్ని నార్మల్గా అయిపోతాయి. దానికోసం నాకు నీ సపోర్ట్ చాలా అవసరం తన్ను. ఇంకా నువ్వు ఇలాగే ఉండాలనుకుంటే ఐ రియలీ కాంట్ హెల్ప్ యూ. అభి, అరే, ఈ వైశాలి ఏం తింటోంది?
టేస్టీగా ఉన్నట్టుంది. మనం కూడా వెళ్ళి తిందామా? తన్నేమైనా తిన్ని, నువ్వు దాని గురించి ఆలోచించొద్దు, అర్థమైందా? తిని తిని ఫుట్బాల్ లాగా తయారయ్యావు నువ్వు. ఇప్పుడు ఏకంగా స్టేడియం లాగా అవుతావా? మీకు నేను దేని గురించైనా చెప్పాను అంటే నన్ను నేను అవమానించుకున్నట్టే. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. చూసేలా వస్తాను, తినేసి వస్తాను. వచ్చేస్తుంది బండది నా భోజనానికి దిష్టి పెట్టడానికి. ఏం తింటున్నావు నువ్వు? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నాకు తెలీదు. మా ఆయన ఉన్నారు కదా రాజ్, ఆయన నాకు తీసుకొచ్చి ఇచ్చారు. అందుకే నా భర్తని బయదవే మీ కొడుకుని ఆయన్నే వెళ్ళి అడగండి. అడిగిన దానికి నువ్వెప్పుడు తిన్నగా జవాబు చెప్పావు కదా. మీరే అర్థం చేసుకోవాలి. నేను దీన్ని తింటూ ఉంటే మీకు తిన్నగా ఎలా సమాధానం చెప్తాను? అరే చూపించు నాకు. ఏంటి అత్తయ్య, వెళ్ళి ఇంకెవరు నేను అడగొచ్చు కదా. నా భోజనం మీద దిష్టి పెట్టడానికి ఎందుకు వస్తారు మీరు? నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా బెటర్. ఇప్పుడైతే ఈ ఫంక్షన్ ని పూర్తవని, ఆ తర్వాత నీ సంగతి చెప్తాను. కనిపించిందా? అక్క, ప్రజ్ఞ ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియడం లేదు. ఎక్కడ కనిపించడం లేదు. ప్రజ్ఞ రూమ్ లో ఉందేమో చూసి రమ్మని రఘుని పంపించాను. తాను కూడా ఇంతవరకు రాలేదు. అదిగో రఘు వస్తున్నాడు. వచ్చేసాడు. నువ్వెందుకింత టెన్షన్ గా ఉన్నావు? అమ్మమ్మ గారు, నేను కేవలం మేడం రూమ్ లో మాత్రమే కాదు, ఇంట్లో ప్రతి మూల చూశాను. మేడం నాకు ఎక్కడ కనిపించలేదు. ఈ విషయం చాలా సీరియస్ గా మారుతుంది. మనం అభికి చెప్పేస్తే మంచిది. రఘు, తను ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. నువ్వు వెళ్ళి సరిగ్గా వెతుకు. వెళ్ళు, పదండి. మనం కూడా వెళ్ళి చూద్దాం. నేను దేని గురించి భయపడ్డానో అదే జరుగుతోంది. ప్రజ్ఞ ఇక్కడ లేకపోవడం వల్ల అందరి దృష్టి తన మీదకే వెళ్తోంది. ఈ విజయ్ని నేను కాని వీళ్ళందరూ కూడా ప్రజ్ఞకి శత్రువులు కదా. తను కనిపించడం లేదని ఎందుకు కంగారు పడుతున్నారు? అరే నువ్వు ఇంకా నిద్రపోలేదా? నీకు చెప్పానుగా విశ్రాంతి తీసుకోమని. వీటన్నిటికీ ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు నువ్వు ఎలాగో లేచావు కాబట్టి నీ చావుని నువ్వే కళ్ళారా చూసుకోవచ్చు. నువ్వు కాలిపోతుంటే నువ్వే చూసుకోవచ్చు. చూడు, ఇదుంది చూసావు, చాలా భయంకరమైంది. దీన్ని నేను నీ కాళ్ళ దగ్గర పెట్టేస్తాను. ఇదుంది చూసావా, దీన్ని నేను నీ చేతి దగ్గర ఇలా తగిలించి ఉంచుతాను. దీనికి నిప్పంటుకున్నాక ముందు కాలు దగ్గర ఉన్నది పేలుతుంది, తర్వాత చేతికుంది పేలుతుంది. ఇక ఇదుందే, ఇది ఈ బాంబుందే, చూడటానికి చిన్నది కానీ ప్రభావం పెద్దది, బాగా పేలుతుంది. అలాగే నువ్వు ఈ బాంబుని చూడు, ఇదుంది చూసావా, దీన్ని మనం కొబ్బరికాయ మీద పెడితే ఇది పేలిందనుకో, అప్పుడు 2 ముక్కలైపోతుంది. అందుకని నేనేమనుకుంటున్నానంటే దీన్ని నీ తల మీద పెడితే బాగుంటుందని. ఇది పేలినప్పుడు నీ తల కూడా 2 ముక్కలవుతుంది, కొబ్బరికాయలాగా. సో ఆహా. ఈ విజయ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడైనా ఉంటే పర్లేదు, కానీ మాయమైపోతేనే నాకు చాలా కంగారు పెరిగిపోతుంది. రాజుగారు, మీరిక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నారు? రాక్షసుని తలుచుకుంటే వాడి అమ్మమ్మ వచ్చేసింది వెంటనే. నువ్వేమనుకుంటున్నావు నేను అక్కడికి వెళ్ళి అందరితో కలిసి టైం పాస్ చేస్తున్నాననే? అరే, టైం పాస్ చేయమని ఎవరు చెప్పారు మీకు? ఆ ప్రజ్ఞ అసలు ఎక్కడ కనిపించడం లేదు నాకు. వెళ్ళి తన్ని వెతకచ్చు కదా. ఉంటేనే కదా కనిపిస్తుంది. ఉంటేనే కనిపిస్తుందా? అసలు మీ ఉద్దేశం ఏంటో చెప్పండి నాకు. అరే, ఇక్కడ ఈ ఫంక్షన్ లో ప్రజ్ఞ లేకపోతే ఇంకెవరుంటారు? ఎందుకు అర్థం చేసుకో నువ్వు? ఒకదాని తర్వాత ఒకటి. నీ వల్ల ఆలియా వల్ల విసిగిపోయాను నేను. ఇప్పుడు ఏం చేసాం మేము? ఇప్పుడు ఇదంతా ఏదైతే జరుగుతుందో అది మీరు చేసిన పనే కదా. ఎంతో చెప్పాను నేను ఆ పిచ్చోడికి. అంత చెప్పాక కూడా వాడు ప్రజ్ఞని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు. కిడ్నాప్? తను కిడ్నాప్ ఎందుకు చేశాడు? నేను అనుకున్నాను తను ప్రజ్ఞని డైరెక్ట్ గా చంపేస్తాడని, కానీ తనని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కిడ్నాప్ చేసిన తర్వాత చంపేస్తాడు. కొంచెం నువ్వు బుర్ర ఉపయోగించు. అతను ఎలా చంపుతాడో నాకు తెలియదు, కానీ అతను నాకు ఒక విషయం చెప్పాడు, చాలా స్టైల్గా చంపుతాను అని. మొత్తం అందరూ తను చనిపోతుంటే తమాషా చూస్తూ ఉంటారు అని. రియల్లీ? ఇదైతే గుడ్ న్యూస్ కదా. గుడ్ న్యూస్. అతను ఇక్కడ నుండి మనల్ని ఇరికించడానికి మొత్తం ప్లాన్ వేసిన తర్వాతే వెళ్తాడు. అతనంతా చేసి వెళ్తాడు, కానీ ఇరుక్కునేది నువ్వు నేను మాత్రమే. ఇందులో ఇరుక్కోవడానికి ఏముంది?
రాజుగారు ప్లీజ్ నాకు చెప్పండి, తను ఎక్కడ పెట్టారు? ఐ మీన్ నేను తన్ని కలవాలనుకుంటున్నాను, చూడాలనుకుంటున్నాను. తను ఎలా చేస్తుందో అని. ఎందుకంటే నేను కన్ఫర్మ్ చేసుకోవాలి తను నిజంగానే నా లైఫ్ నుండి వెళ్ళిపోతుందా లేదా అని. తన్ను ప్లీజ్, నువ్వు నీ ఆలోచనల్ని నీలోనే దాచిపెట్టుకో. ఈసారి తను చావాలని లోపలే ప్రార్థన చెయ్యి. అలా జరగలేదంటప్పుడు విజయ్ ఇరుక్కుంటాడు, తనతో పాటు మనం కూడా ఇరుక్కుంటాం. ప్రజ్ఞ బతికిపోయిందంటే అప్పుడు ఎవరిని వదిలిపెట్టదు. పెద్దేదో ఆనందిస్తోంది. చావని వచ్చు కదా ముందు తన్ని. నాకు అసలు మంచి జరగడం లేదు, మంచిగా ఆలోచించే హక్కు కూడా లేదు. మంచి న్యూస్కి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు వీళ్ళు? ఇక్కడ అందరూ రావణుని కాల్చడానికి ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు? ఇతను కాలితేనే కదా అసలైన పార్టీ స్టార్ట్ అవుతుంది. ఏ రావణ, ఎందుకు అలా చూస్తున్నావు? ఈ రోజు వరకు నువ్వే అందరికంటే పెద్ద విలన్వి, అవునా? అందుకే మరి కాల్చాల్సి వస్తుంది. నువ్వు పూర్తిగా కాలిపోతే మేము ఇక్కడంతా పార్టీ స్టార్ట్ చేసుకుంటాం. అందుకే అలా గుడ్లప్పగించి చూడకుండా శ్రీరాముడి పేరు జపించు. బాబాయ్, మీలో ఎవరైనా ప్రజ్ఞోదరిని ఎక్కడైనా చూసారా? లేదు బాబు, నా దృష్టి మీ పిన్ని మీద నుంచి పక్కకి వెళ్తేనే కదా నాకు ఇంకెవరైనా కనపడటానికి. ఏమన్నారు మీరు? లేదు లేదు, పెద్ద అందమైన రావణుడు ఉన్నాడు కదా, అతని మీద నుండి దృష్టి మరలితేనే కదా ఇంకెవరైనా కనిపిస్తారు అన్నాను. లేదు బాబు, నేను తన్ని చూడలేదు. అలాగా, ఓకే, థ్యాంక్ యూ. నేను ఇప్పుడే వస్తాను. అత్తయ్య, ఈ ప్రవీణ్ ప్రజ్ఞ గురించి ఎందుకు అడుగుతున్నాడు? తెలుసుకుని తీరాల్సిందే. వెళ్ళు. అభి, ఆ? ప్రజ్ఞోదిని చూసావు నువ్వు? ఇంట్లో బయట అంతా వెతికాను, తను ఎక్కడా కనిపించట్లేదు. నువ్వేమైనా చూసావా? తన ఇంట్లో కూడా లేదా? లేదు. అంటే నిజంగానే తను ఎటైనా పారిపోయిందా? అంటే నిజంగా ఆమె ఫ్రీ మ్యాన్. నిజంగానే ఈరోజు చెడు మీద మంచి గెలిచి తీరింది ప్రవీణ్. ఈరోజు డబుల్ సెలబ్రేషన్ జరిగి తీరాల్సిందే. దసరాతో పాటు ఆగస్టు 15 కూడా జరుపుకోవాల్సిందే. ఊళ్ళో అందరికీ చెప్పు, అందరూ పార్టీ చేసుకోవాలి. జోకులు వేసే టైం కాదు ఇది, చాలా సీరియస్ విషయం. ఆ స్పాన్సర్స్ అందరూ వెంటబడుతున్నారు. ఒకవేళ ప్రజ్ఞోదన కనిపించలేదంటే వాళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేస్తారు. చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కేసు పెట్టుకోనివ్వు. ఆ కంపెనీకి నేనేం బాస్ని కాదుగా. నేను వాళ్ళతో డైరెక్ట్ గా డీలింగ్స్ ఏం చేయలేదు కదా. అది కాకుండా ఒకవేళ నాకు ప్రజ్ఞ ఏదన్నా ఎక్కడైనా కనిపించిందనుకో, తనని తాళతో కట్టేసి మరి తీసుకెళ్లి ఆ స్పాన్సర్స్ ముందు పడేసి తను చాలా పెద్ద చీటర్, తన మీద కేసు వేయండి అని అంటారు. ఒకవేళ నీకు గాని తను కనిపించిందనుకో, నువ్వు వెంటనే తనని తాళతో కట్టేసి నాకు ఫోన్ చేయి. నేను మొత్తం సెటిల్ చేసేస్తాను ఇక్కడ. ముందుగా నీ పేరే పాడవుతుంది అభి. నా పేరా? ఇంకా ఏముంది పాడవడానికి? ఎంత పాడవాలో అంత పాడైపోయింది కదా. ఇక్కడ అందరికీ తెలుసు కదా నేను తన కిందే పనిచేస్తున్నానని. అందుకే నా పేరు ఆల్రెడీ పాడైపోయింది. ఇక మిగిలింది ఏమీ లేదు, అంతా అయిపోయింది ప్రవీణ్. నిప్పు అంటించిన ఒక్కటే మిగిలింది. ఇప్పుడు రావణుడితో పాటుగా ఆ లేడీ ముగంబ కూడా కాలిపోతుంది. జై శ్రీరామ్. పద వెళ్దాం. ఏయ్, ఎందుకు భయపడుతున్నావు? చావు కంటే పెద్ద భయం ఇంకేమైనా ఉంటుందా? వచ్చేదాన్ని రానివ్వు. దానికి నువ్వు స్వాగతం చెప్పి దగ్గరకు తీసుకో. అలాగే నీ జీవితంలో ఈ ఆఖరి క్షణాన్ని ఎంజాయ్ చేయి. అరే, ఎంజాయ్మెంట్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇది నీకు ఎంత మంచి కబరో తెలుసా? నువ్వు దీన్ని వింటే అంటే నీ మొహంలో ఒక సంతోషాల వెలుగు కనిపిస్తుంది. ఆగు, నేను నిన్ను చంపిన తరువాత నీకు కావాల్సిన వాళ్ళందరూ నన్ను వెతుకుతారు కదా. ఇదే కదా అనుకుంటున్నావు? ఆ తరువాత వాళ్ళు నన్ను కొడతారు, నాకు శిక్ష వేస్తారు, కఠినమైన శిక్ష వేస్తారని. అవునా? ఇదే అనుకుంటున్నావు కదా? నిజం చెప్పు, నాకు అనుకుంటున్నావు కదా? వాళ్ళకి వీలైతే నన్ను చంపేస్తారు. అవునా? పాసిబిలిటీ ఉంది. అవునా? అలాంటిదేమీ జరగదు అసలు. ఎందుకంటే నేను నిన్ను చంపడం లేదు కాబట్టి. ఇంకెవరో చంపుతారు. అదెవరో అనుకుంటున్నావు కదా నువ్వు? ఎవరో కాదు, బాణం వేసేవాళ్ళు. రావణుడికి బాణం వేసేవాళ్ళు చంపుతారు. చెప్పు ఎవరు వాళ్ళు? అదే నీకు, నాకు, మన అందరికీ వన్ అండ్ ఓన్లీ అభి. రాక్ స్టార్. ఇలా నేననట్లేదు, అస్సలు కాదు. బయట అందరూ అంటారు అభి బాణం వేశాడు, ప్రజ్ఞని చంపాడు, రావణుడికి నిప్పు అంటించాడు అని. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఉండుంటావు ఇందులో నీకు జరిగే మంచే ఉంటుందని. అంతా మంచిదే, మంచే జరుగుతుంది. నువ్వు ఇప్పుడు నీ ఎక్స్ హస్బెండ్ చేతిలో చేస్తావు, సుమంగళిగా చేస్తావు, తిన్నగా స్వర్గానికి చేరుకుంటావు. ఏ దేశంలో అయితే భార్య భర్తను పూజిస్తుందో అక్కడ చేస్తున్నావు నువ్వు. చాలా మంచి విషయం కదా. అందుకు నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పాల్సిందే.
అరే నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పు. నేను నీ కట్లు విప్పను. నీ మనసులోనే చెప్పి ఏం పర్లేదు. చెప్పు చెప్పు. ప్రవీణ్, ప్రజ్ఞ దగ్గర ఫోన్ అయితే ఉంటుంది కదా, తనకి ఫోన్ చేసి చూడు. నేను చాలాసార్లు తనకు ఫోన్ చేశారు కానీ లిఫ్ట్ చేయడం లేదు. అలాగా బాబు, ఒక్కసారి ట్రై చేయి. ఒకవేళ ఇప్పుడు తీస్తుందేమో. ఆ? నానమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇలా చూడండి, మీరిద్దరూ ఒక పని చేయండి. ఇంతమంది వచ్చారు కదా ఇక్కడికి, ప్రతి ఒక్కరిని అడగండి. ఎవరో ఒకరు తన్ని ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా చూస్తుంటారు కదా. వెళ్ళండి, అడగండి, త్వరగా అడగండి. చూడండి, మీరు ఇక్కడెక్కడైనా ప్రజ్ఞ మేడంను చూసారా? చూడండి, మీరు ప్రజ్ఞ మేడంని చూసారా? ఎక్స్క్యూజ్ మీ, మీరు ప్రజ్ఞ మేడంని చూసారా? మీరు ప్రజ్ఞ మేడంని చూసారా? గ్రీన్ కలర్ శారీ కట్టుకుని ఉంటాను. భగవంతుడా, భగవంతుడా, నా ప్రజ్ఞని నువ్వే కాపాడాలి. తనకి ఎలాంటి సమస్య రాకూడదు. నా మనవరాల్ని నువ్వే రక్షించాలి. ఇంత పెద్ద బొమ్మ చేయడానికి ఎంత టైం పట్టుంటుందో కదా. అవునత్తయ్యా, నువ్వు పొరపాటును కూడా దగ్గరికి వెళ్ళొద్దు. ఒకవేళ అది పడిందంటే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. కరెక్ట్ గా చెప్పారు. హత్య మీకు వైద్యం చేయించాలంటే చాలా ఖర్చు అవుతుంది. అయ్యో, నేను మీ అత్తయ్య గురించి మాట్లాడటం లేదు. నేను ఆ రావణుడి గురించి మాట్లాడుతున్నాను. అది విరిగిందంటే చాలా నష్టం జరుగుతుంది కదా. మీకు నా గురించి చింతే లేదా? ఓహో, నీకు అర్థం కావడం లేదు. అదేంటంటే ట్రక్కుకి ఎదురుగా ఏదైనా కారు వచ్చి గుద్దుకుంటే కారుకే నష్టం జరుగుతుంది కానీ ట్రక్కుకి ఏం కాదు అంటున్నాను. చాలా సరిగ్గా చెప్పారు మీరు. అది సైజులో అయితే పెద్దదై ఉండొచ్చు, కానీ బరువులో అయితే మాత్రం హత్య మీరు దాన్ని ఎప్పుడూ మించిపోయారు. కరెక్ట్ చెప్పావు. అలాగా ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెట్టావా ఆయనతో కలిసి? సరే వదిలేయండి అత్తయ్య, మనం దాన్ని లోపలికెళ్ళి చూద్దాం. అసలు రావణుని తయారు చేయడానికి ప్రజ్ఞ ఎంత ఖర్చు చేసిందా అని. మీకేమైనా మతిపోయిందా? ఒకవేళ మీరు లోపలికి వెళ్ళాక దీన్ని బయట నుంచి కాల్చేస్తే అప్పుడు దాని టపాకాల శబ్దంలో మీ అరుపులు కూడా ఎవరికి వినిపించవు. ఏమంటున్నారు మావయ్య మీరు? ఉన్నట్టుండదు ఎలా కాలిపోతుంది? హత్య, మీరేం కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. నేను మీకు తోడుగా ఉన్నాను. మనకి అవకాశం మాటి మాటికి దొరికేది కదా మనం రావణుని దగ్గర నుంచి, అలాగే లోపల నుంచి చూడడానికి. పదండి మనం వెళ్దాం. వెళ్ళండి. ఏదైనా జరిగిందంటే కాపాడటానికి నేను రాను, ముందే చెప్తున్నాను. మీరు ఈ విషయం వదిలేయండి. ఈ ముసలి వయసులో మీరు స్టంట్స్ చేస్తే చూడడానికి అస్సలు బాగోదు. మనం వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళండి. పెద్ద స్టంట్ చేసే మాస్టర్లు. అదిగో తలుపుంది, రండి. అరే అరే, ఏం చేస్తున్నారు అత్తయ్య? త్వరగా లోపలికి వెళ్ళి చూద్దాం. ముందు నేను వెళ్తాను. లేదు, నేను వెళ్తాను. మీరు ఒకసారి ఆ తలుపు సైజ్ చూసారా? పాపం చాలా చిన్నదిగా బుజ్జిగా ఉంది. అలాగే మీరు మీ సైజ్ కూడా చూసుకోండి. చాలా నవ్వొస్తుంది కదా నీకు. చూడు, ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను, నువ్వు బయట ఉండి సైజ్ చూస్తూ ఉండిపో. మీ ఇద్దరు ఎక్కడేం చేస్తున్నారు? నువ్వు అసలు తలుపు ఎందుకు మూసేశావు? చూడు, మేము రావణుని చూడాలని వచ్చాం. ఇది రావణుడి బొమ్మ, మ్యూజియం కాదు. లోపల చూడడానికి వచ్చారట. వెళ్ళండి ఇక్కడ నుండి. నేను మీకు పర్మిషన్ ఇవ్వలేను లోపలికి వెళ్ళడానికి. నువ్వెవరు అసలు మాకు పర్మిషన్ ఇవ్వడానికి? నేనేమి నిన్ను అడగడం లేదు. నేను చెప్తున్నాను కదా, తలుపు తెరు, మేము లోపలికి వెళ్ళాలి. అయినా నీకు తెలుసా మేమిద్దరం ఎవరని? ఎవరు? నేను అభికి వదినని, అలాగే ఈవిడ అభికి పిన్ని. అయితే ఏంటి, డాన్స్ చేయాలా? డాన్స్ కాకపోతే ఇంకేదైనా చేసుకో. చూడు, ఒకవేళ నేను అభికి నీ గురించి కంప్లైంట్ చేశానంటే అప్పుడు నీ ఉద్యోగం పోయి ఏడుస్తూ కూర్చుంటావు. వెళ్ళండి వెళ్ళండి. అలాగా? ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి. వెళ్ళండి. లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వను. ఎంత ధైర్యం! మమ్మల్ని ఆపుతున్నావు నువ్వు? దేవుడా, ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదు వీళ్ళకి. నీకంత ధైర్యం ఉంటే అప్పుడు ఈవిడ ఆపి చూపించు. ఈవిడ ఇక్కడి నుంచి పక్కకి తోసి చూపించు. అరే ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? మీరు రావడం మంచిదైంది. చూడండి, ఇతను ఎవరో తెలియడం లేదు. నేను రావణుని లోపల నుంచి చూడాలనుకుంటే అతను తలుపు తెరవనని చెప్తున్నాడు. ఎందుకు వెళ్ళవడం లేదు? ఇతను ఏం చేస్తున్నాడు? రావణుడి లోపల అన్ని టపాకాయలు కలిపి కట్టాను నేను. ఇప్పుడు ఏమైనా తప్పు జరిగిందంటే సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఉండదు మనకి. ఆ తర్వాత నా వల్లే జరిగింది అనకూడదు. అయినా మీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళండి. ఏమైనా పేలడం మొదలైందంటే 1కి 2 సమస్యలు వస్తాయి. ఇతను సరిగ్గానే చెప్తున్నాడు కదా, లోపల చాలా టపకాయలు పెట్టారు పేలిపోతాయని. ఇంకెక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? లోపలికి వెళ్తామని ప్రజ్ఞనే ఇతని డ్యూటీలో ఉండమని చెప్పింది. నీకు ప్రజ్ఞనే చెప్పింది కదా. వెళ్ళండి ఇక్కడి నుంచి. అభి, రమ్మంటుంది. అరే, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళందరితో కలిసి సంతోషంగా ఉన్నాను. అసలు ఈ ప్రాబ్లం ఏంటి? నేను ఇక్కడ పిచ్చి వాళ్ళ ప్రజ్ఞ వదిని వెతుకుతుంటే నువ్వేమో ఎంజాయ్ చేస్తున్నావా? అభి, మనం ప్రజ్ఞ వదిని వెతకాల్సిందే. చూస్తుంటే నువ్వు పార్టీ మార్చేసినట్టున్నావు. ఓ మొగాంబో, నీకేమైనా డబ్బిచ్చిందా? ఒకవేళ తను నీకేమైనా ప్రామిస్ చేసిందా నీకు బుల్బుల్కి తను పెళ్లి చేస్తానని? అందుకేనా నువ్వు? ఓ మై గాడ్, అమ్మాయి కోసం డబ్బు కోసం నువ్వు
పార్టీ మార్చేసావా? ఫ్రెండ్ ని మర్చిపోయావా? నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు నేను అసలు. అభి జోకులు కూడా హద్దు ఉంటుంది. ఇక నువ్వు లైన్ క్రాస్ చేయొద్దు. నేను నీ ప్రాబ్లంని తగ్గించాలి అనుకుంటుంటే కానీ నువ్వేమో చూడు, ప్రజ్ఞ వదిన ఒకవేళ కనిపించలేదంటే ఇప్పుడు నువ్వు చాలా పెద్ద ప్రాబ్లంలో పడిపోతావు. ఆ తర్వాత నువ్వు నన్నేం అడగద్దు. చూడు, నాకు నా అతి పెద్ద ప్రాబ్లం తనే. ఒకడే నా ప్రాబ్లంలో ఇరుక్కుపోయిందంటే అప్పుడు నేను తన కోసం ఎందుకు వెతకాలి? చూడు, ప్రాబ్లంతో ఢీ కొడుతుంది, దానికి అది అంతం అయిపోతుంది. సో యూ జస్ట్ రిలాక్స్ అండ్ ఎంజాయ్. సరే, నువ్వు ఇక్కడ నీ ప్రాబ్లం తీరే వరకు వెయిట్ చేయి. ఆ తర్వాత నాకు కాల్ చేసి పిలవద్దు నన్ను, ప్రవీణ్ ఇలా జరిగింది అలా జరిగింది అని. అరే ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు లేకపోతే ఇక్కడ నాకు ఇంకా ఎక్కువ బోర్ కొడుతుంది. పద, మనం ఇంకెక్కడికైనా వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం, ఎంజాయ్ చేద్దాం. పద పద. ఎంజాయ్ చేద్దామా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయావంటే అప్పుడు నీ ఫ్యామిలీ సంగతి ఏమవుతుంది? అభి స్పాన్సర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమని జవాబు చెప్తారు? నువ్వు ఇక్కడ ఉండకపోగా నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్తున్నావు. అలాగే నువ్వు నానమ్మ గురించి ఆలోచించావా? ఎన్నో రోజుల తర్వాత ఆవిడ మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది, కానీ నువ్వు ఆవిడని చూసి సంతోషంగా లేవా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఎలాగో మనం బయటకు వెళ్తున్నాం కాబట్టి ఫ్యామిలీ మొత్తాన్ని మనతో పాటు తీసుకెళ్దాం, పార్టీని ఎంజాయ్ చేద్దాం. ఆ తర్వాత స్పాన్సర్స్ ఇక్కడికి వస్తారు కదా, అతిథులందరి ముందు మన ఫ్యామిలీ మొత్తాన్ని అవమానిస్తారు. అది చూసి నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. సరే, వెళ్ళి దానికోసం వెతుకుదాం. ఒకవేళ అరే అటు చూడు, తను కాదు కదా? అభి, అరే తనని చూడు, తనకు తెలిసి ఉంటుందేమో ముగ్యాంబ ఎక్కడుందో ఏంటో. ఈ ముగ్యాంబ ఏంటి మైండ్ తినేస్తోంది? ఎందుకు తనకి రావణుడి కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? తను ఒక్కసారి దొరికిందంటే అప్పుడు తనని ఇదే రావణుడితో కలిపి కాల్ చేస్తాను. అది ప్రవీణ్, నాకు ఎందుకో తెలియదు కానీ ఎవరో నన్ను పిలుస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎవరి గొంతు అభి? నాకైతే ఎవరి గొంతు వినిపించలేదు. అది సరే, నువ్వు పద వెళ్దాం.